రామానాయుడు గారు, మీ జీవితంలో మరపురాని సంఘటన అంటూ ఏదైనా ఉందండి? ఒక చిన్న సంఘటన ఉందమ్మా. అదేంటంటే కరీంనగర్ జిల్లాలో నేను ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు నేను మా టీమ్మేట్ ఇంకొక నలుగురు లేబరర్స్ మా వెంట ఉంటారు కదా, అందరం కలిసి పోతున్నప్పుడు ఆ ఏరియా అంతా ఎలుగుబంట్లకు ప్రసిద్ధి, అక్కడక్కడ ఉంటాయి. సో లేబర్ చెప్తున్నారు మాకి, అంటే సార్ ఇక్కడ ఎలుగుబంటి తిరుగుతూ ఉంటాయి, ఎలుగుబంటి కూడా అంటే పిల్లలు పెట్టుకునే ఎలుగుబంటితో కొంచెం డేంజరు, మనం కొంచెం జాగ్రత్తగా పోవాలా అని చెప్తూ మేము ఉన్నాం సార్, మీకెందుకు, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం వేస్తాం, మీరు ధైర్యంగా వెళ్దామని వెళ్తూ అలా మాట్లాడుతూ పోతుండగా ఒక గుట్ట, ఆ గుట్ట చుట్టూ పొదలు, ఆ పొదల దగ్గరికి పోతూ ఉన్నాం మాట్లాడంగా అప్పుడు ఒక ఎలుగుబంటి అందులో నుంచి భయంకరంగా అరుస్తూనే, ఇంకా మేము ఎవరము ఏం చేస్తున్నామో తెలియదు, ఇంకా రివర్స్లో పరిగెట్టుకుంటూ పోతున్నాం. ఆ ఎలుగుబంటి అదృష్టం కొద్ది అటు పరిగెత్తింది, మేము ఇలా పరిగెట్టుకు పోతున్నాం. మా దగ్గర ఉన్నటువంటి సామాన్లన్నీ కింద పడిపోయాయి, పెన్సిల్, అద్దాలు, మా లెన్సెస్, మా ఎవ్రీథింగ్ అన్ని పడిసిపోయాం. సో పరిగెత్తి పోతూ ఉండి చివరికి 1 కిలోమీటర్ పరిగెత్తిన తర్వాత ఇంకా పరిగెత్తలేక ఆగిపోయి అప్పుడు చూస్తే మాకు ధైర్యం ఇచ్చిన మా లేబర్ ఉన్నాడు కదా, మాకన్నా 1 కిలోమీటర్ ముందున్నాడు. అప్పుడు అనుకున్నామట, ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి మన ప్రాణం మనం కాపాడుకోవాలా అని. అదొక సరదాగా సంఘటన అది. సో ఇలాంటివి అంటే మా వృత్తిలో ఇలాంటివి అందరికీ కామనే జరుగుతూ ఉంటాయి. కానీ విచిత్రమే అంటే మీరు ఆ రోజు ప్రాణభయంతో మీరు పరిగెత్తిన ఆ సన్నివేశం, ఆ సంఘటన మీరు మర్చిపోలేం. అట్లాగే చిన్నప్పటి నుంచి నాకు చాలా చిన్నప్పటి నుంచి ఒక డిజైర్ ఉండేది, ఏంటంటే హిమాలయస్ గురించి బాగా, అంటే పుస్తకాల్లో చదవడం కావచ్చు, ఈ కులు హిమాలయస్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏదో ఋషులు ఉంటారంట, గుహలు ఉంటాయంట, అలాది ఒక డిజైర్ లోపల చాలా చిన్నప్పటి నుంచి, అంటే మేము 6th క్లాస్ 7th క్లాస్ నుంచి నాకు లోపల డిజైర్ ఉండింది. నేను ఎప్పుడైతే వృత్తిరీత్యా హిమాచల్కి వెళ్ళి కులులో, అంటే ద వ్యాలీ ఆఫ్ గాడ్స్ అంటారు కులుని, వ్యాలీ ఆఫ్ గాడ్స్ అంటారు అక్కడ. సో అక్కడ అడుగు పెట్టినప్పుడు నా మనసులో, అంటే నా హృదయంలో ఒక విధమైన పులకింత కలిగింది అక్కడ, ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి ఆ డిజైర్ ఉంది, అక్కడ చూస్తున్నాం కదా అని. సో అలాగా ఆ హిమాలయాస్ అన్ని చూసినప్పుడు అది ఒక అద్భుతమైన సంఘటన. కానీ అందులో మాకు ఎంత రిస్క్ ఉంటుంది అంటే, మేము ఎక్స్పిడిషన్ వెళ్తాం. ఎక్స్పిడిషన్ అంటే మేము కొంతమంది లేబర్తో కలిసి పైకి వెళ్ళిపోతాం, హిమాలయస్ పైకి ఎంత పైకి వెళ్తాము, ఆల్మోస్ట్ ఒక 20,000 అడుగులు ఎత్తు వరకు వెళ్ళిపోతున్నాం. 20,000 అడుగులు అంటే మాకు తోడు ఎవరు ఉండరు. లాస్ట్ విలేజ్ వచ్చేసి మాకు స్పిటి వ్యాలీలో లాస్ట్ విలేజ్ 14,000 ఫీట్లో ఉంది. ఆ విలేజ్ దగ్గర వెహికల్ వదిలేసి, జీపు, తర్వాత డ్రైవర్ అంతా అక్కడ వదిలేసేసి మేము కంచెరగాడిదలు ఉంటాయి కదా, మ్యూల్స్ అంటాం, ఆ మ్యూల్స్ పైన లగేజ్ అంతా వేసేసుకుని, అంటే మా ఫుడ్ గ్రెయిన్స్ అని వేసుకుని ఒక 3 months సరిపోయేంత కిరోసిన్, ఫుడ్ గ్రెయిన్స్, ఎవ్రీథింగ్. అంటే ఎందుకంటే అక్కడ ఆ హిమాలయాస్ పైన అక్కడ మ్యాప్ చేసేది, ఆ ఏరియా అంతా వర్క్ చేసేదాని కోసం. సో అలా పైకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత 3 months తర్వాత తిరిగి వస్తాం. ఈ 3 months మాకు కమ్యూనికేషన్ ఏమి ఉండదు, ఫ్యామిలీ ఏముందో తెలియదు, అసలు ఎవరు ఎలా ఉంటుందో తెలియదు, అంటే ఫోన్స్ ఇవన్నీ కూడా ఏమీ ఉండవు అక్కడ. దెర్ ఇస్ నో కమ్యూనికేషన్. ఈవెన్ ఇఫ్ యు వాంట్ రైట్ లెటర్ ఆల్సో, అది ఎప్పుడో మనం తిరిగి క్యాంప్కి వచ్చిన తర్వాత మనకు వచ్చేది. 3 months, మినిమం 3 months వచ్చేసి ఈ సంఘానికి దూరంగా, అంటే ఈ మనుషులకు దూరంగా ఆ పోయిన 10 మందితోనే కాలం గడుపుతూ ఆ 3 నెలలు సరే మాకు వంట చేసి పెట్టే మనిషే, మా జుట్టు పెరిగితే ఆ జుట్టుని కట్ చేసేసుకొని అలా ఒక విచిత్రమైన జీవితం, ఏమీ ఉండదు ఇంకా. అంటే మాకు సపోర్ట్ అంటే ఏమి ఉండదు. ఇప్పుడు సపోర్ట్ డిఫెన్స్ ఉందనుకోండి, మిలిటరీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎన్నికల సపోర్ట్ అంతా ఉంటుంది అన్నమాట. ఆ సపోర్ట్ ఏమీ ఉండదు అన్నమాట. మా ఉద్యోగంలో ఏంటంటే మాకు మేమే ఇంకా సపోర్టు, ఎవ్రీథింగ్. సో అలాంటి భయంకరమైన జీవితం, ఎగ్జాక్ట్లీ. ఇంకా ఆ పర్టికులర్ ఆ గ్లేషియర్స్ పైకి వెళ్ళినప్పుడు, ఆ గ్లేషియర్ వ్యాలీలో వెళ్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంటాయి. అక్కడ వచ్చే ఆ గాలి కానీ, అక్కడ వచ్చే శబ్దాలు కానీ విచిత్రంగా ఉంటాయి. అలా ఏంటంటే కింద రివర్స్ ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ మంచు కరిగేసి కింద పడిపోతుంటుంది. ఆ మంచులోనే రాళ్ళు జడలను పడిపోతుంది. అది మొత్తం వ్యాలీ ఎంతో ఎక్కువ అవుతుంది. సో ఒక విచిత్రమైన అనుభూతి అది. సో అటువంటి అనుభూతిని పొందాము మేము, అంటే నా ఉద్యోగ రీత్యా. రామానాయుడు గారు, చివరిగా మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఒక కవిత వినిపిస్తారా? మట్టిలోకి ఓ నక్షత్రాన్ని విసిరితే 1,00,000 హరిత నక్షత్రాలై నీ ముందు మోకరిల్లుతాయి. ఓ గుప్పెడు నీళ్లను ఆకాశంలోకి చల్లితే నీకోసం ఆ నీలాకాశం ఓ మంచినీటి జలతారు సముద్రాన్ని కానుకగా పంపిస్తుంది. దేహాన్ని చీలుస్తున్న ద్వేషాన్ని నీ పెరటి ముక్కగా పెంచితే అది మహావృక్షమై నీ భవంతిలోకి
పగుళ్లను పిడుగులుగా వర్షిస్తుంది. నీ అధరాలపై చిరునవ్వును, నీ హృదయంపై కాస్త ప్రేమను పూయిస్తే ఈ ప్రపంచం నిన్ను తన కౌగిట్లో కాపాడుతుంది. ఇవ్వడమనే తపస్సులోనే వ్యక్తిత్వం తన రూపాన్ని సరిచేసుకుంటుంది. ఇచ్చిపుచ్చుకునే తత్వంతోనే ఈ జగత్తు ఓ భ్రమణం పూర్తి చేస్తుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. రామానాయుడు గారు, ఈ రోజు మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ఆర్టీవీకి వచ్చి ఎన్నో మంచి మంచి కవితలు వినిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.